అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు హడావిడిగా జిల్లాకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే మరోవైపు ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 5 మందికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. అందులో మొట్టమొదటిగా ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తాహిర్ బిన్ హమ్దాన్కు ఆయనకు పదవి ఇచ్చారు. ఆయనకి ఏదైతే బాధ్యతలు కూడా స్వీకరించారు ఉర్దూ అకాడమీ చైర్మన్గా. మరోవైపు నలుగురికి ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వారికి హడావిడిగా కార్పొరేషన్ పదవులు అనౌన్స్ చేశారు. కానీ జీవోలు రాలేదు, దానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి, దానికి అంతటికి సంబంధించి కోడ్ కూడా ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పొచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గానికి మొత్తంగా 3 కార్పొరేషన్ పదవులు రావడం, ఆ ప్రాంతానికి సంబంధించిన నేతల్లో కొంచెం జోష్ పెరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువగా రావడం, దాని అంతటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా దీని అంతటికి బేరీజు చేసుకుంటుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న 4 కార్పొరేషన్ పదవుల్లో మార్పు తథ్యమనే అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు ఏదైతే కార్పొరేషన్ పదవులు ఇచ్చిందో జిల్లాకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుడు కోఆపరేటివ్ యూనియన్ బ్యాంక్ అధ్యక్షుడిగా చైర్మన్గా నియమించారు. అందులో భాగంగా ఆయనకు జీవో మాత్రం రాలేదు. మరోవైపు ఏదైతే కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆయనకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఇచ్చారు, కానీ ఆయనకు కూడా జీవో రాలేదు. మరోవైపు మాజీ విప్ అనిల్కు ఏదైతే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారో ఆయనకు కూడా ఎక్కడ కూడా జీవోలు రాలేదు. మరోవైపు బాన్స్వాడకు చెందిన కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ సంబంధించిన చైర్మన్ పదవి ఇచ్చారు, కానీ ఆయనకు కూడా జీవో రాలేదు. అందులో భాగంగా ఈ 4 పదవులు చేపట్టలేకపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను మరింత బలోపేతం చేయాలనే దృష్టిలో ఉంచుకున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 4 కార్పొరేషన్ పదవులు అయితే ఇచ్చారు. వారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు రాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా మెజార్టీ తీసుకురాలేకపోయిందనే చెప్పవచ్చు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఈ 4 ప్రధానంగా ఉన్న నేపథ్యంలో వీరందరికీ కూడా ఎవరికి మరోవైపు ప్రక్షాళన చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా 37 కార్పొరేషన్ చైర్మన్లు నియమించిన నేపథ్యంలో అందులో బాగా నిజామాబాద్ జిల్లాలో 4 ఉన్న నేపథ్యంలో వీరందరికీ కూడా ప్రక్షాళన తప్పదనే భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అందులో బాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. అదే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆయన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా కార్పొరేషన్ పదవి దక్కిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఆలోచనలు చేస్తుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి కోఆపరేటివ్ యూనియన్ బ్యాంకు చైర్మన్గా కూడా ఇచ్చారు. అందులో భాగంగా ఆయనను కూడా అధిష్టానం అయితే ఆలోచన చేస్తుంది. మరోవైపు మాజీ విప్ అనిల్ కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు, కానీ అక్కడ కూడా మార్పు తథ్యమనే కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అదే కాసుల బాలరాజు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా ఉన్నారు, ఆయనకు కూడా ఇక్కడ కూడా బాధ్యతలు చేపట్టలేకపోవడంతో పూర్తిగా ఈ 4 మార్పు తథ్యమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే కోణంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుంది. బాల్కొండ నియోజకవర్గానికి ఒకే నియోజకవర్గానికి 3 కార్పొరేషన్ పదవులు అంటూ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా కొంతమంది విముక్త వ్యక్తం చేయడంతో వారికే ఎందుకు వారే ఉన్నారో జిల్లాలో సీనియర్ నేతలు మేము లేమా అనే కోణంలో కూడా భారీగా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న కోణంలో నిజామాబాద్ పార్లమెంటు 2వ స్థానం పడిపోవడం కాంగ్రెస్ పార్టీ దురదృష్టంగా భావించి అందులో భాగంగానే ఈ కార్పొరేషన్ చైర్మన్లు పదవులకు సంబంధించి వీటిని మార్పు తథ్యమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందని తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.